రాజేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. రాజేష్ గారు, ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయం ముందు జరిగిన దాడిని మీరు అంతా చూశారు లైవ్లో మొత్తం. అక్కడికి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఎవరికైనా లేదా పంపించిన నాయకుడికి కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడిన వాళ్ళకి కానీ ఒక్కళ్ళకైనా అసలు ఏబిఎన్ గేట్ ముందు నిలబడే రైట్ ఉందా, అర్హత ఉందా, నైతికత ఉందా? ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులు అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం. వెంకటకృష్ణ గారు ఒక 3 ఫ్యాక్టర్స్ తప్పనిసరిగా చెప్పుకొని తీరాలి. ఒకటి, రాధాకృష్ణ గారు మహిళల్ని అవహేళన చేస్తూ రాశారు వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో చెప్పించారు అన్న టాపిక్ ఒకటి. రెండోది, దమ్ము ధైర్యాల గురించి జోగి రమేష్ మాట్లాడిన తీరు ఒకటి. మూడోది, అసలు వెన్నెముక లేదు, వాళ్ళు బానిసత్వం చేస్తూ ఉన్నారు అన్న అభిప్రాయాన్ని రాధాకృష్ణ గారు ఎందుకు వ్యక్తం చేశారు? ఇక్కడ మొట్టమొదట మనం చెల్లితోటి రాఖీ కట్టించుకుంటాం, జీవితకాలం రక్షణగా ఉంటాము అని చెప్పని. భార్యను కూడా చెల్లిని చూసుకున్నట్టే జీవితకాలం రక్షణగా ఉంటామని చెప్పని చెబితే తప్పులేదు. చెల్లిలో భార్యను చూస్తే నేరం, అంతే కదా. రాధాకృష్ణ గారు ఆయన నేరమే మాట్లాడాల. ఎందుకు మాట్లాడారు? వెన్నెముక ప్రస్తావన వచ్చింది కదా. ఇవాళ 2-3 ఇష్యూస్ మాట్లాడదాం మనం. జగన్మోహన్ రెడ్డితో పాటు 10 మంది శాసనసభ్యులు నెగ్గారు. 10 మందే, 175 మంది పోటీ చేస్తే మొత్తం రాష్ట్రం మీద 11 మంది నెగ్గారు. ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి 10 మంది. వాళ్ళల్లో కొంతమంది మొట్టమొదటిసారిగా నెగ్గిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళాలని ఉండదా? ఉంటుందిగా. ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి తన అహం కోసం తీసుకున్న నిర్ణయం, అహం కోసం కూడా కాదు, తన పిరికితనంతో తీసుకున్న నిర్ణయం, 164 మంది సంఖ్యాబలం ఉన్న అధికార పక్షాన్ని చూసి తట్టుకోలేక వాళ్ళ ముందు కూర్చునే నిస్సహాయతతోటి అతని పిరికితనంతో అతను సభను బాయ్కాట్ చేయడం అని ఒక నిర్ణయం తీసుకుంటే, అరే నువ్వు తీసుకున్న నిర్ణయానికి నీ పిరికితనానికి మా రాజకీయ భవిష్యత్తు మేము ఎందుకు పణంగా పెట్టాలి అని చెప్పని ప్రశ్నించే చావ దమ్ము లేని శాసనసభ్యులు బానిసత్వం కాక ఏమనాలి దాన్ని? ఇవాళ శాసనసభ వేదికగా 2014 సెప్టెంబర్ 3వ తారీఖు జగన్మోహన్ రెడ్డి కూడా మద్దతు ప్రకటించిన అమరావతి తీర్మానం, 2022 మార్చి 3వ తారీఖు హైకోర్టు కూడా అమరావతి మాత్రం ఏకైక రాజధాని అని చెప్పని ప్రకటించిన రాజధాని, 5 సంవత్సరాలు పాలకుడిగా ఉండి సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసి కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ దానికి వాల్యూ ఎడిషన్గా పార్లమెంటు వేదికగా కూడా ఇవాళ అమరావతికి చట్టబద్ధత కల్పిస్తుంటే, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండే నువ్వు సిఆర్డీఏ చట్టాన్నే రద్దు చేయలేకపోయిన నీ నిస్సహాయత, మళ్ళీ తిరిగి పునరుద్ధరించిన నీ నిస్సహాయత, న్యాయస్థానానికి 3 రాజధానుల ప్రతిపాదన నాకు నేనుగా విరమించుకుంటున్నానని చెప్పిన నీ నిస్సహాయత కళ్ళ ముందు కనిపిస్తుంటే, కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా నువ్వు నేనేదో వస్తా, నేనేదో ఓడబిక్కుతా అని చెప్పని నువ్వు స్టేట్మెంట్లు ఇస్తుంటే దానికి మద్దతుగా మాట్లాడుతున్నారంటే 100కి 100 పాళ్ళు ఐడియాలజీ పెరాలసిస్. వాళ్ళకంటూ సొంత వ్యక్తిత్వం లేదు, సొంత ఆలోచన లేదు, ఆ ప్రాంతాల పట్ల కానీ అక్కడ ప్రజల పట్ల కానీ మమకారం కూడా లేదు. కాబట్టే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధిలో రాజధాని నిర్మాణం జరుగుతుంటే ఎన్నికలకు ముందు ఇక్కడే రాజధాని ఉంచుతాను అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న 3 రాజధానులకు మద్దతుగా అతను నిలబడ్డాడు అని అంటే 100కి 100 పాళ్ళు బానిసత్వం, వెన్నెముక లేని నీచ మనస్తత్వం. అటువంటి వాళ్ళు ఇవాళ వీళ్ళకి ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతికత ఉందా? ప్రభుత్వం మారింది, జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలు వచ్చినాయి. ఈ మిగిలిన 10 మంది శాసనసభ్యుల్ని నిన్నగాక మొన్న గెలిచిన ప్రభుత్వం దగ్గరికి పంపించి ఏమైనా అప్లికేషన్ పెట్టించావు? కారు గేటు లోపలికి పంపించమని చెప్పని ప్రాధేయపడి నీ కారు లోపల దాకా తెచ్చుకున్నావు. ప్రాధేయపడి మంత్రుల తర్వాత నువ్వు ప్రమాణ స్వీకారం చేయించుకున్నావు. ఏమవుద్ది? కాసేపు వెయిట్ చేస్తే 4 అడుగులు నడిచొస్తే నీకు వచ్చే నష్టం ఏంటి? నీ శాసనసభ్యుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి నీ ప్రత్యర్థుల దగ్గరికి నీ కారు లోపలికి రప్పించుకోవడానికి నువ్వు పంపించావు. శాసనసభ్యులకు ఆత్మగౌరవం అనేది ఉంటే నిన్నగాక మొన్న మన మీద ఇంతగా గెలిచిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి నీ కోసం ప్రాధేయపడటం ఏంటి? 4 అడుగులు మాతో పాటు నడువని ఎందుకు అనలేకపోయావు? ఇవాళ ఇంకొక అంశం ప్రస్తావించాలి. ఎన్టీ రామారావు గారితో తెలుగుదేశం పార్టీ ఒకనాడు విభేదించింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, పార్టీలో ప్రతి కార్యకర్తకు ఆయన ఆరాధ్యదైవంగా భావించేవాళ్ళు. కానీ ఐడియాలజీ పరంగా ఆయనతో విభేదించిన రోజున కుటుంబము, పార్టీ, నాయకులు అందరూ కలిపి సమిష్టిగా రామారావు గారిని అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో కూడా విభేదించారు. ఆ ధైర్యం, సత్తా మీకు ఎక్కడుంది? ఉంటే
ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఇంతటి ఊడిగం ఎందుకు చేస్తా ఉన్నారు? అది లేదు కాబట్టే కదా వెన్నెముక లేదు ఇవాళ వచ్చింది. రాధాకృష్ణ గారు చెప్పిన దాంట్లో అదే కదా. అవాస్తవం ఏముంది? ఇంకొక మాట, మహిళల గురించి ఈ వర్రా రవీందర్ రెడ్డి ప్రస్తావన చేస్తా ఉన్నారు కదా మీరు. వర్రా రవీందర్ రెడ్డి ఏంటండి, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడతా నా చెల్లెలు పసుపు చీర కట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అని బహిరంగ సభలో మాట్లాడాడు. సిగ్గు ఎగ్గు లేకుండా సొంత తోడబుట్టిన చెల్లెల గురించి. అలాంటి వాడు ఇవాళ మహిళలకు ఏదో అయిపోయిందని మా మీద దండయాత్ర. ఇవాళ ఇంకా ఈ బానిసత్వానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. విజయలక్ష్మి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబంలో అంతర్గతంగా వాళ్ళ ఆస్తిపాస్తుల పంపకం దగ్గర వచ్చిన విభేదాలు, రాజకీయ పార్టీకి కానీ ఆ వైసీపీ అంతర్గత రాజకీయాలతో కానీ ఏ సంబంధం లేని ఇష్యూ అది. దాంట్లో రాజమల్లి శివప్రసాద్ రెడ్డి అనే అతను ఎందుకొచ్చి అంటే జగన్మోహన్ రెడ్డి తోటి కుటుంబ పరంగా వాళ్ళ ఆస్తుల పంపకం దగ్గర తల్లి కొడుకుల మధ్య వచ్చిన విభేదాలని రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ఏమన్నాడు, మీరు ఇంకొకసారి మీడియా ముందుకు వస్తే పొద్దుటూరు నుంచి ఇచ్చాపురం వరకు మేము అందరం ప్రెస్ మీట్లు పెడతాం మీకు అగ్నిస్ట్గా అన్నాడు. అంటే ఆ విధమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు అని అంటే, అరే అది వాళ్ళ కుటుంబ సమస్య, అంతర్గత వ్యవహారం, వాళ్ళ ఆస్తిపాస్తుల మధ్య వచ్చిన పేచీలు, దాంట్లో మనం ఎందుకు ఇన్వాల్వ్ కావాలి? అతని తల్లితోటి ఇష్యూస్ రిజాల్వ్ చేసుకోలేకపోతే ఆ తల్లి మీద మనం యుద్ధం చేయడం ఏంటి అనే విఘ్నత మర్చిపోయి వెన్నెముక లేకుండా వీళ్ళొచ్చి మీడియా ముందుకు వచ్చి మరి అంత పాలిష్డ్ గా మాట్లాడకండి. ఆ భాష మాకు పడదు. అలాంటి భాష నడవదు. ఏపీ నాయకులకి, ఏపీ రాజకీయాలకి ఈ భాష సరిపోదు. తెలంగాణ ఓకే, బట్ ఏపీకి మీరు విజ్ఞత ఇలాంటి